Good morning to you, my dear brothers and sisters. పరిశుద్ధమైనటువంటి యొక్క దేవుని పూజలో కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపావరాలు దయా కనికరము చూపించి విడుదల దయచేసి ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మనకు ఇచ్చేమని ప్రభు ద్వారా వేడుకుందాం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మేము ఎన్నుకొని మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును మేము ఎన్నుకొంటిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత మత్తయి అపోస్తుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ప్రతి ఒక్క అపోస్తుడు కూడా క్రీస్తు ప్రభువు చేత ఎన్నుకొనబడి ఉన్నారు. ఆయన యొక్క రాజ్యాన్ని యొక్క లోకంలో కొనసాగించడానికై క్రీస్తు ప్రభువు ప్రత్యేకంగా ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ఈ యొక్క పునీత మత్తయాస్ గారి యొక్క ప్రార్థన సహకారం ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని యొక్క లోకంలో స్థాపించడానికి కావలసిన శక్తిని దయచేసి మనం వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా పవిత్రమైనటువంటి దేవుని పూజలో మనమందరం కూడా యోగ్యులుగా పాల్గొనటకు మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. వాసులకు శాంతి అగుగాక. పరలోకీయునకు మహిమ కలుగుగాక. భూలోకవాసులకు శాంతి అగుగాక. పరలోక స్వామి సకలము కేశ నరలోకనాథ శక్తి సంపన్న వైభవముతో వెలై మా తండ్రి పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. దినదినము సంస్కృతులు మేము చేతుము, భక్తి పరామర్శమున భజయంతుము. ఇలనాగానే కీర్తి ప్రకటింతుము, నిత్యమూలా మృతరింతుము. తండ్రికి తదేక సుదృఢవగు క్రీస్తు దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా. పాపహరిలోక పాపముల మన్నించి దయచూపేదిమయ్య మా విన్నపములను. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములందు పావనుడవు నీవే, లోకముల పాలించి రాజువు నీవే. పరమ పావనాపిత మహిమలు నిలచి పరిశుద్ధ ఆత్మతో వసించు క్రీస్తు అర్పింతు అయ్యా స్తుతి గానము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత మత్తయి నీవు అపోస్తుల బృందములో చేర్చుకున్న నీవు చిత్తగించితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమ మాకు లభించిన తీరును గురించి ఆనందించుచు నీవు ఎన్నిక చేసుకున్న వారిలో ఒకరిగా లెక్కింపబడుటకు యోగ్యులు మధుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, మరియు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆ రోజులలో రమారము 120 మంది సహోదరులు ఒకే చోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకున్న వారికి దారి చూపిన యోగాను గురించి పవిత్రాత్మ దావీదు నోటి ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండేది. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్యను పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలయనా అతని ఇల్లు నిర్జనమగుగాక, దానిలో ఎవడును నివసింపకుందునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకునుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరియొకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వారు యోహాను బాప్తిస్మము ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలేను అనేను. కావున వారు యూస్తు అను మారు పేరు గల బర్బబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అని ఇరువును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించెను, ఓ ప్రభువా, నీకు అందరి హృదయము తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలోను
అపోస్తలత్వములోను పౌలు పాలు పంచుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకుంటురో మాకు తెలియచేయదు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకున్నటకు చీట్లు వేస్తారు. అప్పుడు మత్తీయ ఎన్నికయ్యను కనుక అతడు 11 అపోస్తలులతో లెక్కింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 9 నుండి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉండు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణం కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గల వాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించు వారిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులను పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినున్నదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములు మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు దివ్య పట్టణాలు మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు క్లుప్తంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఆ ప్రేమ కలిగి జీవించాలని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా, క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను, మీరు నన్ను ఎన్నుకొనలేదు. అవును, క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ఎన్నుకొని తన యొక్క శిష్యులుగా మరియు తన యొక్క బిడ్డలుగా ఎన్నుకొని ఆయన యొక్క రాజ్యాన్ని యొక్క లోకంలో కొనసాగించడానికై ఒక బాధ్యతను ఇచ్చుకున్నాడు. అది ఈనాడు పునీత మత్తయి గారి వారి యొక్క పండుగను మనం కొనాడుతున్నటువంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు వాటిలో
యూదా ఇస్కారియోతు క్రీస్తు ప్రభువును మోసగించి ఆయనను శత్రువులకు అప్పగించినటువంటి విషయం మనం గమనించి ఉన్నాము. అదేవిధంగా తాను చేసినటువంటి పాపానికి గాను ఆయన ఎంతో చింతించి ఆయనకై ఆయన మరణించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు తర్వాత 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి, అదే యూదా ఇస్కారియోతు, తన యొక్క స్థానంలో మరొకసారి శిష్యులంతా కూడా గుమికూడి ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రేరణ వలన ఈ యొక్క మత్తయాసు గారిని వారు ఎన్నుకొని ఉన్నారు. ఈ యొక్క ఎన్నిక ద్వారా క్రీస్తునానందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి బలహీనతను ఎప్పుడే కానీ లెక్కించడు. నువ్వు బలహీనుడవు, నువ్వు బలవంతుడవు, నువ్వు జ్ఞానవతివి, నువ్వు జ్ఞానవంతుడు కావు అని ఆయన ఇప్పుడే కానీ అలా చూడకుండా తాను ఎవరినైతే ఎన్నుకుంటూ ఉన్నాడో ఆ ఎన్నిక ద్వారా అతన్ని కానీ ఆమెను కానీ ఆ యొక్క ఎన్నికలో అర్హతను కలగచేస్తూ ఉన్నాడు, ఒక హక్కును కలగచేస్తూ ఉన్నాడు, ఒక బాధ్యతను కలగచేస్తూ ఉన్నాడు. అదే ఈనాడు మత్తయాసు గారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. తన యొక్క ప్రేమ అనే రాజ్యాన్ని స్థాపించడం, తన అనురాగాన్ని, తన యొక్క కరుణను ఇతరులకు ప్రాప్తింప చేయడం, తన యొక్క వాక్యాన్ని బోధించి క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడానికి ఈయన తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉన్నాడు. అవును క్రీస్తునానందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కూడా, ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. జ్ఞాన స్నానం ద్వారా మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉంటూ ఉన్నాం. అదే జ్ఞాన స్నానంలో మనమందరము కూడా యేసు ప్రభు యొక్క రాజరికములో, యేసు ప్రభు యొక్క గురుత్వములో, యేసు ప్రభు యొక్క ప్రవక్త జీవితంలో మనమందరం కూడా పాల్గొని ఆయన ఏ విధంగా అయితే యొక్క లోకములో దేవుని యొక్క ప్రేమను మనకు తెలియపరిచేసి ఉన్నాడో, దైవ రాజ్యాన్ని బోధించి ఉన్నాడో, అదే బాధ్యత ఈనాడు మనందరి పైన ఉంటూ ఉంది. కాబట్టి ఆనాడు ఏ విధంగా అయితే అపోస్తులు వారి యొక్క జీవితాన్ని క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తరువాత వారి యొక్క జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చి ఉన్నారో, అదేవిధంగా ఈనాడు మనమందరం కూడా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి, ఆయన యొక్క ప్రేమ రాజ్యాన్ని స్థాపించాలి. కాబట్టి అలాంటి శక్తిని బలాన్ని తెచ్చమని ఈనాడు పునీత మత్తయాసు గారి యొక్క ప్రార్థన సహకారం ద్వారా దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని మనల్ని కూడా తన యొక్క రాజ్యాన్ని స్థాపనకై కావలసినటువంటి పవిత్ర ఆత్మలను కుమ్మరించమని ఈ యొక్క దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నేను చితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నేను చితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొడుకును, మన ప్రయోజనము కొడుకును, మన సత్య శ్రీ సభ యొక్క ప్రయోజనము కొడుకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింపునుగాక. ఓ ప్రభువ, అపోస్తుడైన పునీత మత్తయి మహోత్సవ సందర్భమున శ్రీ సభ భయభక్తులతో అర్పించి అర్పణను కనికరముతో స్వీకరింపుము.
ఈ కానుకల ద్వారా మమ్ము బలపరచి నీ అనుగ్రహములతో నింపి కాపాడుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము రక్షించుచున్నావు. నీవు నియమించిన కాపురుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటినూ ఏకీభవించి మేము మహిమ గీతంలో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతడి శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించు జీవము శ్రీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తము మందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు బొమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరును నీ కనికరం మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేని మరియమాతతోను, పునీత మతయాస్ గారితోను, పునీత జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, పునీత అన్నమ్మ వారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాగు సిద్ధము. ఆయనకు వందనడ మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనిగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా ఎన్నను మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని గతులను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొనుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినట్టు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అనురాగమే కురిపించిన, ఆనందమే అందించిన, ఆకాంక్షనే రగిలించిన, ఆకాంక్షనే రగిలించిన అపురూపమా ప్రవేశుని నా కుందము, నా కుందము. ఆ ప్రియవదనం అమృత కలసం, వెన్నెల వంటి చల్లని మనసు. ఆ ప్రియవదనం అమృత కలసం, వెన్నెల వంటి చల్లని మనసు. పంచిన స్నేహం మధురాతి మధురం, పంచిన స్నేహం మధురాతి మధురం. అనురాగ సుందరం చిలికించు, అనురాగమే కురిపించిన, ఆనందమే అందించిన, ఆకాంక్షనే ప్రగిలించిన అపురూపము ప్రవేశుని నా కుందము, నా కుందము. నేను నిన్ను ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడు. ఇది నా ఆజ్ఞ అని ప్రభువు నడుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షణలో మొరపెట్టుకొచ్చున్నాము. పునీత మత్తయి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా నీ వెలుగులో ఉన్న పునీతుల నిత్య ఆనందముతో మాకు కూడా భాగం దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి కాచు కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవించుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవించుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయగా, సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ. సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవించుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక.